హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మామిడికాయతో చేసిన రవ్వ పులిహోరని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పులిహోరని చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. అలానే మనం ఎప్పుడు అన్నంతో చేసే పులిహోర కన్నా ఇలా మామిడికాయతో రవ్వ పులిహోర చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో ఎప్పుడైనా సరే ఇలా రవ్వ పులిహోర చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా అసలు ముద్దగా ఉండలేకుండా చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. అలానే ఈ పులిహోరని ఉప్పుడు పిండని, పిండి పులిహోర అని అంటూ ఉంటారు. ఈ పులిహోర చాలా బాగుంటుంది. మనం దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, మామిడికాయతో చేసిన ఈ రవ్వ పులిహోరని ఎలా చేయాలో చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మామిడికాయ పులిహోర కోసం ముందుగా మనం రవ్వని నానబెట్టుకోవాలి. రవ్వ కోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి నేను ఇక్కడ ఒక డబ్బాతో సన్నటి రవ్వని తీసుకున్నాను. ఇది బియ్యపు రవ్వ అండి. బియ్యాన్ని కడిగి ఆరబోసి మిల్లులో పట్టించుకొని ఇలా రెడీ చేసుకున్నాను. మీకు గనక కుదరకపోతే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఈ రవ్వని 2-3 సార్లుగా శుభ్రంగా కడిగేసేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ రవ్వని నానబెట్టుకోవాలి. రవ్వని ఇలా నానబెట్టుకొని పులిహోర చేసుకుంటే పులిహోర చాలా బాగా వస్తుంది. రవ్వ నానేలోపు మనం మామిడికాయని తురుముకుందాం. నేను ఇక్కడ ఇలా చిన్న మీడియం సైజ్ మామిడికాయని తీసుకున్నాను. ఈ మామిడికాయ నేను చెక్కేమీ తీయటం లేదండి, ఇలా డైరెక్ట్గానే తురుముకుంటున్నాను. ఇప్పుడు కొబ్బరి తురిమేది తీసుకొని పెద్ద హోల్స్ వైపు కాకుండా ఇలా నేను చూపించే విధంగా చిన్న హోల్స్ వైపు తురుముకోవాలి. పెద్ద హోల్స్ వైపు తురుముకుంటే అన్నంలోకి అయితే త్వరగా కలిసిపోతుంది. ఇలా చిన్న హోల్స్ వైపు అయితే బాగా సన్నగా వచ్చి రవ్వలో బాగా కలిసిపోతుంది, అస్సలు కనపడదు. ఇప్పుడు ఈ మామిడికాయని చిన్న హోల్స్ వైపు ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా సన్నగా బాగా తురుముకోవాలి. మామిడికాయ మొత్తం ఈ విధంగా తురుముకొని తీసేసుకోవాలి. అలానే ఇది లేత మామిడికాయ కాబట్టి టెంక్ అనేది అస్సలు ఉండదు, లోపల మామిడికాయ జీడి మాత్రమే ఉంటుంది. ఇలా మామిడికాయ మొత్తం తురిమేసేసుకొని తీసుకోవాలి. మామిడికాయ అంతా తురిమేసేసుకున్నాక నాకు ఇంత మామిడికాయ తురుము వచ్చిందండి. నేను తీసుకున్న ఒక డబ్బా రవ్వకి ఈ తురుము అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మామిడికాయ తురిమేసేసుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టేసుకొని ఆ కడాయిలో మనం ఏ డబ్బాతో అయితే రవ్వ కొలుచుకున్నామో అదే డబ్బాతో ఒక డబ్బా నీళ్ళని పోసుకోవాలి. నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నూనె కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఒక డబ్బా రవ్వకి 2 డబ్బాలు ఎప్పుడు పోసుకోకూడదు, ఎందుకంటే రవ్వని నానబెట్టుకున్నాం కదా, ఒక డబ్బాకి ఒక డబ్బా అయితే నానిన రవ్వకి సరిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడే ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు అంతా కూడా ఇప్పుడే వేసుకోవాలి, రవ్వలో కలపకుండా ఇప్పుడే వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, అలానే మనం నానబెట్టుకున్న రవ్వని నీళ్ళని పారబోసేసుకొని రవ్వను వేసేసుకోవాలి. నీళ్ళని బాగా వంపేసి రవ్వని గట్టిగా పిండి ఆ రవ్వని ఈ విధంగా వేసేసుకోవాలి. రవ్వ మొత్తం వేసేసుకున్నాక మంటని బాగా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ రవ్వ అంతా కూడా బాగా కలిసేలాగా మనం వేసుకున్న ఉప్పు, పసుపు అన్నీ కూడా బాగా కలిసేలా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే రవ్వ తొందరగానే ఉడికిపోతుంది. చూడండి, రవ్వ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని రవ్వని బాగా కలుపుకోవాలి. రవ్వ అంతా కూడా చక్కగా పొడి పొడిలాడుతూ బాగా ఉడికింది. ఇలా గనక సైడ్స్ అంతా తీసేసుకొని మనం రవ్వని బాగా ఇలా కలిపేసుకున్నామంటే పొడి పొడిలాడుతూ వస్తుంది. రవ్వ అంతా ఉండలేకుండా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ మళ్ళీ నూనెని వేసుకోవాలి. నూనె వేసుకోవటం వల్ల రవ్వ అనేది చల్లారిన తర్వాత కూడా ఉండలు లేకుండా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. నూనె అంతా వేసేసుకొని మళ్ళీ నూనెను కూడా బాగా కలుపుకోవాలి. నూనె అంతా కలిపేసేసుకున్నాక ఇలా ఉడికించుకున్న రవ్వని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారే లోపు మనం తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్ ఒక స్పూన్ జీలకర్ర, అలానే 2 స్పూన్ల తాలింపు గింజలు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల శనగగుళ్ళు కూడా వేసేసుకొని శనగగుళ్ళు, తాలింపు గింజలు అన్నీ కూడా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. తాలింపుతో పాటు శనగగుళ్ళు కూడా వేయించేసేసుకుంటే అన్ని సమానంగా వేగుతాయి. చూడండి, తాలింపు గింజలు, శనగగుళ్ళు అన్నీ కూడా ఇలా ఎర్రగా వేగినాయి కదా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 5-6 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని అలానే ఒక 15 జీడిపప్పు ఈ రెండింటిని వేసేసుకోవాలి. అలానే 5-6 పచ్చిమిర్చిని కూడా పొడవుగా చీల్చుకొని వేసేసుకోవాలి. అలానే ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు, ఎండుమిర్చి కూడా ఇవన్నీ కూడా కొద్దిగా లైట్గా వేగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఎక్కువగా వేగనవసరం లేదండి, ఈ వేడికే తొందరగానే వేగిపోతాయి కాబట్టి కొద్దిగా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇవన్నీ ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు కూడా వేసేసుకోవాలి. అలానే మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము అంతా కూడా ఈ తాలింపులో వేసేసుకొని ఈ మామిడికాయ తురుము, ఇంగు అంతా కూడా 1 నిమిషం పాటు ఈ తాలింపులో వేయించుకోవాలి. ఇలా మామిడికాయ తురుముని తాలింపులో వేయించుకోవడం వల్ల పులుపు అనేది బయటికి వచ్చి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అలానే పులిహోరలో కలుపుకునేటప్పుడు చాలా బాగుంటుంది.
పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. మరి ఎక్కువగా వేయించుకునే అవసరం లేదని కొంచెం పచ్చిదనం తగ్గేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. తురుమంతా కూడా ఇలా వేయించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకి రవ్వ కూడా పూర్తిగా చల్లారిపోయి చక్కగా పొడి పుల్లాడుతూ చాలా బాగా వచ్చింది. చల్లారిన తర్వాత ఇంకాస్త పొడిగా అయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పుల్లాడుతూ. రవ్వ అంతా ఒకసారి ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న మామిడికాయ తాలింపు అంతా కూడా వేసేసుకోవాలి. తాలింపు అంతా కూడా వేసేసుకొని మనం గరిటెతో కాకుండా చేత్తో కలుపుకుంటే మనం వేసుకున్న మామిడికాయ తాలింపు అంతా కూడా బాగా కలుస్తుంది. నేనైతే చేత్తోనే కలుపుతున్నానండి. ఇలా చేత్తో కలిపితేనే కానీ బాగా కలవదు. తాలింపు వేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా చేత్తో బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా కమ్మగా నోరూరించే మామిడికాయ తురుముతో చేసిన రవ్వ పులిహార రెడీ అయిపోయింది. ఈ సీజన్లో వచ్చే మామిడికాయలతో ఇలా రవ్వ పులిహార చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ పులిహార మనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. అలానే ఎప్పుడైనా పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా కూడా చేసి పెట్టేసేయచ్చు. పులిహార రుచి అయితే చాలా బాగుందండి. మరి మీరు కూడా ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి. నచ్చిందా అండి మామిడికాయ రవ్వ పులిహార? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.